ఇంకొన్ని విశేషాలు వారి నోటే విందాము. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము మిస్టర్ సుబ్బరాజ్ గారు. యా, సుబ్బరాజ్ గారిని మనము విలనిజంలో చూసాము, పాజిటివ్ షేడ్లో చూసాము, ఈ మధ్య రాజకుమారుడిగా మనం బాహుబలిలో చూసాము. సుబ్బరాజ్ గారు, వెల్కమ్ యూ. మురళీ శర్మ గారిని పోలీస్ ఆఫీసర్లుగా చూసాము. రావు రమేష్ గారికి స్వాగతం. వెల్కమ్ సుబ్బరాజ్ గారు. అండ్ మురళీ శర్మ గారిని నెగటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్ రెండూ చేయగా చూసాము. ఫాదర్గా, బ్రదర్గా, ఇన్స్పెక్టర్గా డిఫరెంట్ రోల్స్లో చూసాము. మరి డీజేలో ఏం చేశారో కనుక్కుందాం. వి వెల్కమ్ ఆన్ స్టేజ్ మురళీ శర్మ గారు. ముందు రావు రమేష్ గారు మాట్లాడతారు. హలో, అందరికీ నమస్కారం. వినబడుతుందండి నాకేంటి? సరే, ముందుగా ఈ థ్యాంక్స్ అవకాశం ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి, దిల్ రాజు గారు. మేము స్టార్టింగ్ కెరీర్ నుంచి బ్యానర్లో నాకు కొత్త బంగారులోకం నుంచి ఈ సినిమా నాకు ఇది ఆయనకి. నెక్స్ట్ మా గురుగారు హరీష్ శంకర్ గారికి పాత్ర నాకు ఇచ్చినందుకు. ముగ్గురు ఎలాంటి వాళ్ళో చెప్పక్కర్లేదు. నేను షూటింగ్ చేస్తుంటే ఒకటి అన్నారు అల్లు అర్జున్ గారు, రమేష్ గారు సినిమా చేస్తుంటే ఎవరికి చేయాలి చాలా కాలం ఆలోచించాను. నా కోసం చేసుకోవాలా, డైరెక్టర్ కోసం చేయాలా, ప్రొడ్యూసర్ కోసం చేయాలా అని ఆలోచించాక ఆడియన్స్ కోసం సినిమా చేయాలి అన్నదే ఆ సొల్యూషన్. అదొక్కటి చేస్తే డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి అందరికి వస్తుంది. అలా థింక్ చేసే ఒక హీరో, అలాగా అంతకి ఇంకా ఫిల్టర్ చేసి థింక్ చేసే దిల్ రాజు గారు, దానికి అనుగుణంగా తీసే హరీష్ శంకర్ గారు. వావ్, సూపర్. సో అలాంటి బ్యానర్లో ఇలాంటి కాంబినేషన్లో ఈ క్యారెక్టర్ చేయడం చాలా చాలా నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ జంక్చర్ ఈ క్యారెక్టర్ చేయడం. డిఎస్పి గారు ఇలాంటి గొప్ప టీంతో ఇలాంటి యాక్టర్స్తో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ రొయ్యల నాయుడు పాత్ర హరీష్ శంకర్ గారు నాకు ఇచ్చినందుకు మా నాన్నగారికి గ్రేట్ ట్రిబ్యూట్ ఈ సినిమా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలన్నది ఒకటే ఒక కోరిక, ఇంక అన్నీ దేవుడు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారిని ఎన్ని తరాలు మారినా మర్చిపోలేము. అలాగే ఇప్పుడు మిమ్మల్ని కూడా రావు రమేష్ గారు, యు ఫెంటాస్టిక్. మురళీ శర్మ గారు.